सप्ताश्वरथमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहं तं सूर्यं ప్రణమామ్యహం. అగస్త్యుల వారే ఎందుకు చెప్పాలి అంటే కారణం, ఒక్కసారి అరణ్యకాండలో అగస్త్యాశ్రమాన్ని చూచినట్టయితే 33 కోట్ల దేవతలకు ఆరాధించే సన్నివేశాలన్నీ అక్కడున్నాయి. మరి మిగిలిన చాలామంది మహర్షులు వర్ణించారు, ఇంత వర్ణించలే. అందుకని అగస్త్యునికే అధికారం ఉంది. ఆయనే వచ్చి బోధించాడు. ఆదిత్య సవితా సూర్య ఖగ పూషా గభస్తిమాను సువర్ణ సదృశో భాను హిరణ్యరేతా దివాకర. ఇది ఆదిత్య హృదయం ప్రారంభ శ్లోకం. ఇలా మొదలుపెట్టి 12 శ్లోకాలు అవుతాయి. 12 అయి చివరికి ఏమిటి? తప్త చామీకరాభాయ వక్నయే విశ్వకర్మణే నమోస్తమోభిఘ్నాయ శుచయే రుచయే లోకసాక్షిణే. 12 మొదలుపెట్టి 10 మొదలుపెట్టి 20వ శ్లోకం దాకా, అంటే ఇన్ని శ్లోకాలు కూడా మనకి సూర్య భగవాని తత్వాన్ని చెప్పేది. మరి యాదృచ్ఛికంగా ఇలా చెప్పారా, తేడా ఉందా అంటే అది మనకి తెలియదు. మొత్తము పదములన్నీ కూడా అష్టోత్తర శతనామ స్తోత్రంలో చదువుకోవచ్చు, లేదు ఒక్కొక్క శ్లోకమే నచ్చినట్టు చదువుకోవచ్చు, లేకపోతే మొత్తం శ్లోకాలు ఒకసారి చదవచ్చు. దీన్ని అన్నమయ్య భాషలో వెల స్వల్పము ఫలమధికము. ఇది ఇంత పూర్వరంగంతో ఆదిత్య హృదయాన్ని మనకి అగస్త్యుల వారు అందించారు. ఇక ఆదిత్య హృదయంలోకి ప్రవేశిస్తున్నాం. అంటే ఆదిత్య హృదయంలోకి ప్రవేశించడం అంటే స్తోత్రము లోపలికి ప్రవేశిస్తున్నాం అని అర్థం. ఈ స్తోత్రము ద్వారా ఆదిత్యుని హృదయంలోకే ప్రవేశిస్తాం. కానీ ఒక్క మాట, ఎవరైనా సరే దేవుణ్ణి కానీ ఆరాధించేటప్పుడు ఫలితముల కోసం నిర్బంధించినట్టయితే అది ఫలితము లేకపోగా నాశనానికి హేతువవుతుంది. ఎలాగంటారా, సత్రాజిత్తు శమంతకమని సంపాదించాడు. ఎలాగో తెలుసు అనుకుంటాను. భగవాన్ ఆరాధిత, సూర్యుడిని ఆరాధించాడు. సూర్యుడు ఇష్టపడ్డాడు, దిగి వచ్చాడు. వస్తే సత్రాజిత్తు చూడలేకపోయాడు ఆ కాంతిని. వెంటనే సూర్య భగవానుడు తన మెడలో ఉన్న మణిని తీసి పక్కన పెట్టాడు. సూర్యుడు కాస్త మరుగుజ్జు వాడైపోయి నల్లబడిపోయాడు. ఇదేమిటన్నాడు సత్రాజిత్తు. అంటే చెప్పుకున్నాం కదా, నాయనా ఇది నా గొప్పతనం రా బాబు, ఆ కారణం నా గొప్పతనం కాదు, ఆ శమంతకమణి కారణము, ఆ శమంతకమణి నాకు ఇచ్చేయి అన్నాడు ఈ పెద్ద మనిషి. నిర్బంధించవచ్చా? సూర్యుడు చెప్పనే చెప్పాడు, నీవు దెబ్బతింటావు జాగ్రత్త అన్నాడు. ఏం పర్వాలేదు నేను చూసుకుంటా ఇచ్చేయి అన్నాడు. శమంతకమణి వల్ల ఎన్ని ప్రమాదాలు జరిగాయో భాగవతం చూడండి. అల్లా నిర్బంధించి ఎవరైనా వరములు కోరినట్టయితే ఆ వరములు పతన హేతువులు అవుతాయి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఆదిత్యుణ్ణి ఆరాధన చేయండి. భగవంతుడా ఆరోగ్యాన్ని ప్రసాదించు. కులశేఖరాలు వారు అన్నట్టుగా యద్యద్ భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం ఏతత్ ప్రార్థ్యం మమ బహుమతం జన్మ జన్మాంతరేపి. నువ్వు ఎప్పుడు ఎంత ఎలా ఇస్తావో అలాగే ఇయ్యి. మరి మిల్టన్ మహాకవి కూడా సరిగ్గా ఇదే చెప్తాడు. సూనర్ ఆర్ లేటర్ అని చెప్పుకుంటాం కదా మనం. ఎప్పుడు ఎలా ఇవ్వాలో అలా ఇస్తాడు ఆయన. ఇంగ్లీషు కవులంతా ఇలాంటివే చాలామంది చెప్పుకున్నారు. కాబట్టి నువ్వు మాకు ఇయ్యి అని అడగండి, ఫలితం ఇస్తాడు. ఇక నామావళి ప్రారంభించుకుందాం. ఇంతవరకు చెప్పిన వాటిల్లో 33 నామాలు అయ్యాయి. ఇది 34వ నామము ఆదిత్య. ఓం ఆదిత్యాయ నమః. అదితికి పుత్రుడై జన్మించాడు గనక ఆదిత్యుడు. యస్మాత్ సర్వమాదత్తే తస్మాదాదిత్యం. సకల విషయాలు తనవిగా స్వీకరించి అనుభవించేవాడు గనక ఆదిత్యుడు. పరమాత్మ మన శరీరంలో ప్రవేశిస్తాడు. మనం అనుభవించేవన్నీ కూడా తనవిగానే తీసుకుంటాడు, సుఖదుఖములని. కానీ వాటికి బాధ్యత మాత్రం ఆయనది ఉండదు. అది అంటే ఏదున్నప్పటికీ కూడా అది నాదే అని తీసుకుంటాడు. కృష్ణ పరమాత్మగా చల్దులారగించాడు పిల్లలతోటి. ఆ పదార్థములన్నీ ఎవరిచ్చారు?
తానే ఇచ్చాడు. అందుకని వాళ్ళు తింటుంటే అడగకపోయినా ఇవ్వకపోయినా వాళ్ళని బెదిరించి తాను తీసుకున్నాడు. అలాగే అందరిళ్లలో పాలు వెన్న జున్ను స్వీకరించాడు. దేనికోసము? తాను తిననట్టయితే వీళ్ళు ఎంత బుద్ధిమంతులంటే తమ పరిపాలించే కంసుడు పరమ దుర్మార్గుడని తెలుసున్నా ఈ పాలు వెన్న జున్ను పట్టుకెళ్ళి వాళ్ళకి ఇస్తుంటారు. అంటే దుర్మార్గుడికి కప్పం కడుతున్నాడు. అందుకని తన వస్తువు తాను తీసుకున్నాడు. ఆఖరికి ఇంకో చిన్న సన్నివేశం ఉంది. ఆడవాళ్ళంతా వచ్చి గొడవ పెట్టారట. బాలింతలకు పాలు లేవని ఆక్రందన పడుతుంటే మీ పిల్లవాడు దూడలు వదిలిపెట్టాడమ్మా అన్నారు. ఇక్కడ గాథలో అంతరార్థం ఏమిటో తెలుసా? ఆ రోజుల్లో కూడా చంటి పిల్లలకి పాలిచ్చినట్టయితే తమ అందం నశించిపోతుందేమో అన్న పొగరు మొత్తనంతో చంటి పిల్లలకు కూడా పాలు ఇవ్వకుండా పోత పాలు పోసే జాతి అప్పుడే ఉండాలి. అందుకని కృష్ణ పరమాత్మ పనిగట్టుగా ఏం చేశాడు? బిడ్డలకు పాలు లేవని ఆక్రందన పడుతుంటే బాలింతలు అన్నాడు. ఆ పదాన్ని పోతన్న గారు వేశారు. అందుకని పనిగట్టుకుని తెల్లారుదామనే వెళ్ళి దూడల్ని వదిలిపెట్టాడు. దూడలకుంది బుద్ధి, దూడలు మొత్తం పాలు తాగవు, మన భయం మంది ఎక్కువ తాగేస్తాయేమని తాగవు, మనం పిరుక్కునే పాలు శుభ్రంగా ఉంటాయి. దాంట్లో దూడకి కడుపు నిండింది అంటే అది పొరపాటులో ఒక్క చుక్కని పాలు తాగదు. దాని కడుపు నిండిందని ఎలా తెలుస్తుంది? ఒట్టినే నోటితోటి ముట్టెతోటి ఆ పొదుగుని పొడుస్తూ ఉంటుంది పాలు తాగిన తర్వాత. అప్పుడు తాడుతోటి వెనక్కి లాగాలంటుంది యజుర్వేదం. అలాగే కృష్ణ పరమాత్మ ఏ పని చేసినా ఓ కారణం చూపించాడు. ఈ వస్తువులన్నీ నావి, నా వస్తువులు నేను తీసుకుంటున్నాను. ఆఖరికి నరకాసుడి కొడుకు భగదత్తుడని ఉన్నాడు. ఓ మహానుభావుడు అర్జునుడితో యుద్ధం చేస్తున్నాడు. అర్జునుడి మీద వైష్ణవాస్త్రాన్ని ప్రయోగించాడు. కృష్ణ పరమాత్మ అర్జునుడు పనున్న వాళ్ళలాగా ఈ గుర్రాలు తోలుతున్నవాడు కాస్తాను ఈ కళ్ళెములు పక్కని కుక్కాన్ని తగిలించి ఇలా లేచి నిలబడి ఇలా కూర్చున్నట్ట, ఏదో ఊరేగింపు చూడ్డానికి బస్సులోంచి లేచినట్టుగాను. ఈ లోపల అస్త్రం వచ్చి కృష్ణ పరమాత్మ మెడలో పూలమాల కింద మారింది. అర్జునుడు అడిగాడు, ఏమయ్యా ఆయుధం పట్టనన్నావే, ఈ ఆయుధం ఎందుకు తీసుకున్నావు? ఆయుధం పట్టనన్నా కానీ స్వీకరించనన్నానా? మరెవడో ఆయుధం వేసిన కొడితే పట్టల్లా? అయినా ఇది వైష్ణవాస్త్రము, నా సొంతము, నా వనమాలే వైష్ణవాస్త్రంగా ఉంది వాడి దగ్గర అన్నాడు. అంటే తన వస్తువు ఎక్కడ ఉన్నా తాను తీసుకుంటాడు, వదిలిపెట్టాడు. ఆదిత్య అంటే ప్రతిదాన్ని కూడా తనదిగా చేసుకుని తాను అనుభవిస్తాడు అలాంటివాడు. అలాగే అదితి అంటే అదీనా, దైన్యము లేనిది అని అర్థం. అలాంటి దైన్యము లేని ఆమెకి తాను కుమారుడిగా జన్మించాడు. ఏమయ్యా దైన్యం ఉన్న వాళ్ళకైతే అనుకోవచ్చు కదా. అదితి అంటే భూమండలానికి పేరు. భూమిని చూడండి, ఎంతమంది రాజులు ఎన్ని రకాలుగా పరిపాలించినా దాంట్లో మార్పు ఏం లేదు. ఏ కాలానికి ఏ పంటలు ఎంత ఇవ్వాలో అంతే ఇస్తోంది అది. అదీనా, దీనత్వము లేనిది. అంచేత అలాంటి దీనత్వము లేని భూమండలానికి అంతటికీ కూడా అధిపతి ఆయనే. కానీ మహారాజులు ఏం చేస్తున్నారు? ఈ భూమి నాది, ఇది గొప్పది అనుకుంటూ నాది 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 అంటున్నారు భూమండలాన్ని. నిజానికి భూమి ఎవరిది? ఒకసారి వేదాంత దేశికులకి ఆయన స్నేహితులు ఉత్తరం రాశారట. నీవు నా రాజ్యానికి వచ్చినట్టయితే రాజుగారు నా చేతిలో ఉన్నారు, రాజ్యాధికారం నా చేతిలో ఉన్నట్టే, ధనమంతా నీకు ఇస్తా, ధనాగారం అంతా నీకు అన్నారట. అంటే వారు సమాధానం చెప్పారు, శతకోటి బ్రహ్మాండ భాండాలన్నీ ఉంటే దాంట్లో జంబూద్వీపం ఎంత ఉండేను? జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే కాస్త సూదిమన మోపినంత ఈ భూమండలానికే ఒక రాజు ఉన్నట్టయితే ఆ రాజుగారి ఇచ్చేది నాకెందుకయ్యా, అవసరం లేదు బొమ్మన్నట్ట ఆయన. అంచేత ఈ భూమి గొప్పదే, పరమాత్మది. అందుకని ఈ భూమిని కొలుచుకున్నాడు వామనావతారంలో, ఈ భూమిని దానమిచ్చాడు పరశురామావతారంలో. అందరికీ అభయంబులిచ్చు చేయన తోట అడిగిన చేయి పంచిన చెయ్యి అన్నారు అన్నమాచార్యుల వారు. అలాంటి అతిథికి భూమండలానికి అధిపతి ఈ మహానుభావుడు. కశ్యపుడికి దానము ఇవ్వడంలో కూడా అదే అంతరార్థము పరశురామునిగా. బలిచక్రవర్తి దగ్గర తీసుకోవడంలో కూడా అదే అంతరార్థము. తన వస్తువు గనక క్రయ విక్రయ అర్హతలతోటి మొత్తం అన్నీ తీసుకోగలడు, ఇవ్వగలడు. అందుకోసం అని చెప్పి. అంతేకాదు ఆది భాజీని అన్వాయత్తాని, అదితి అంటే
ఆది అంటే అర్థము తొలి కిరణము. ఈ తొలి కిరణములకి అధిపతి. ఈ తొలి కిరణములు తీసుకుంటేనే పక్షులకి బలం కలుగుతుంది. వాళ్ళు ఆ పక్షులన్నీ కూడా నిద్రలోంచి లేస్తాయి. అందుకని ఆదిత్య శబ్దంతో మనకి తొలి లేత కిరణాలతో బలాన్ని కలిగించే మహానుభావుడు అనమాట. కాబట్టే సూర్యోదయం అయిందంటూ తిరుప్పావైలో 3 సందర్భాల్లో ఎలాగా కీజ్వానం అని ఒకసారి చెప్పి, కీసుకీశన్నంగు మానయిచ్చాత్తన్ కలంద్ అని ఇంకోతోడ చెప్పి, పుళ్ళుం శిలమ్మెనగా అని 3 పద్ధతుల్లో కూడా సూర్యోదయం అయ్యింది అని చెప్తారు. సూర్యోదయం అయ్యింది అంటే మన పనులన్నీ మనం సక్రమంగా చేసుకోవాలి. అది ఆదిత్యునికున్న విశేషము. అంచేత ఓం ఆదిత్యాయ నమః. తరువాతి నామము సవిత. అంటే ఇది 35వ నామము. ఓం సవిత్రే నమః. సవిత అంటే అర్థము సుప్తం ప్రేరయతి. ప్రేరణి ప్రాణి ప్రసవే ప్రేరితారంచ మత్వ అంటాడు శ్వేతాశ్వతరోపనిషత్తులో. నేను ప్రేరకుణ్ణయ్యా, ప్రాణులన్నిటికీ కూడా చేతనాన్ని కలిగిస్తాను. సువతి ప్రేరయతి సమస్తం. నిద్రపోతున్న ప్రపంచాన్నంతా కూడా మెళకువ తెచ్చుకునేలా చేస్తాను. అందుకని ప్రేరణ కలిగించేవాడిని నేను. సమస్త జీవులకు అంతర్యామిగా ఉండి కర్మల అనుష్ఠానానికి ప్రేరణ చేస్తాను. వ్యాసుడు అంటాడు ఒకతోట సూర్యుణ్ణి ఆరాధన చేస్తూ, యో దేవ సవిత అస్మాకం ధియో ధర్మాదిగోచరా ప్రేరయేత్ తస్య యద్గర్భ తద్వరేణ్యముపాస్మహే. మాకు కనిపించేవి కనిపించని వాటికి సంబంధించిన ఎన్నో ధర్మములను నియమములను ఆచారములను ఏర్పరిచిన సూర్యభగవానుడున్నాడే, ఆయన మమ్మల్ని ప్రేరణ చెయ్యుగాక. సమస్త జీవులకు అంతర్యామిగా ఉండి ప్రేరణ చేసేవాడు అతడు. సూర్య సృష్టి ద్వారా సస్యాధికం సూతే ఇది సవిత. అంటే సూర్యుడి ద్వారా మనకి సస్యములన్నీ కలిగిస్తున్నాడు. ఎలాగా? వర్షము ఇస్తాడు, పైరును ఇస్తాడు. ప్రజానాంత్ ప్రసవాత్ సవితేది నిగజ్యతే. మనకి సవిత అన్న తోట విష్ణు పురాణము, విష్ణు ధర్మోత్తర పురాణము నిర్వచనం చెప్తుంది. ప్రజలకి చక్కటి ప్రజననము కలిగిస్తున్నాడు గనక, ప్రజల్ని పుట్టిస్తున్నాడు, ప్రజలకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు గనక ఆయన పేరు సవిత. ఋగ్వేదం సవితా శబ్దాన్ని వర్ణన చేసింది. ఋగ్వేదంలో 2వ మండలంలో ఉదుష్యదేవ సవిత నూనం దేవేభ్యో విహిధాతి రత్నం అధాభజత్. రత్నముల వంటి శ్రేష్టములైన పదార్థములన్నీ దేవతలకు ఇస్తాడు. దేవతలంటే పైనున్న దేవతలే కాదు, మన శరీరంలో కూడా ఉంటారు దేవతలు. ఎవళ్ళు వాళ్ళు అంటే ఇంద్రియాలు. ఇంద్రియాలే దేవతలు. దేవతలకి ఎన్ని హవిస్సులు ఇచ్చినా సరిపోవు. అలాగే ఇంద్రియాలకు కూడా ఎంత తిండి పెట్టినా ఇంకా కావాలి అంటుంటాయి. ఇలాంటి ఇంద్రియాలకు అధిష్టాన దైవము ద్యుతి గలవాడు, లోకముల తోరముగా వహించువాడు, తా ప్రతిదినమందు పుట్టుతును ప్రార్థనలందెడువాడు, భక్తి సంతతికి మహార్ఘరత్నముల్. భక్తి ఇంకో పదం వేశారు. భక్త సంతతికి మహార్ఘరత్నములం దానమొసగడు సూర్యుడెప్పుడు, సన్మతి గలవారికెల్ల కడు మంగళములు కలిగించుగావుతన్. ఋగ్వేదానికి అనువాదం చేస్తూ నేమాని కృష్ణమూర్తి నరసింహశాస్త్రి గారు చాలా అందమైన పదాన్ని చెప్తారు ఇక్కడ. ఇదిగో అలాంటి విశేషం. అదే మనకి అధర్వణ వేదం కూడా చెప్తుంది. వామమధ్య సవిత వామం ఉషో దివే దివే వామం అత్యభ్యం సావీహి. వామం అంటే సుఖములు. మాకు సుఖములు ప్రేరేపణ చెయ్యి, రాత్రింబగళ్ళు మాకు సుఖాలియ్యి ఓ సవిత అని ప్రారంభిస్తున్నారు, అని ప్రార్థన చేస్తున్నారు. ఇది తరువాతి నామము సూర్య. ఓం సూర్యాయ నమః. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. తం సూర్యం ప్రణమామ్యహం.